నేనైతే వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గానే ఉంటానండి. దానికి ఎగ్జాంపుల్ ఏమైద్దంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మ్యాచ్ చేయలేరు. కాబట్టి నన్నెవరు ఏం మాట్లాడలేరు. బికాజ్ నేను 4:30కి 5కి లెగుస్తాను. ఎవడు లెగవడు. నేను ఫిట్‌గుంటా. హ్మ్. ఫిట్‌గుంటా. ఎవరు ఉండరు. వాళ్ళు ఏ వంక చెప్దామన్నా నా దగ్గర ఆన్సర్ ఉంటది. నాకు ఏ రోజైనా రోగం వచ్చిందా? నువ్వొచ్చి ఎన్నేళ్ళు అయిందని అడుగుతా. 6 ఏళ్ళు, 7 ఏళ్ళు అయింది. నేను ఎప్పుడైనా జ్వరం వచ్చింది చూసావా అంటా. నాకు నిజంగా రాదు. మరి నీకెందుకొస్తది అంటా. ఆన్సర్ ఉండదు. తర్వాత సెలవులు పెడతా ఉంటారు. నాకు కోపం వచ్చేస్తది. సెలవు అంటే అతని వర్షన్‌లో అతను కరెక్టే ఉంటాడు. నా వర్షన్‌లో నాకది తప్పు. 3 రోజులు, 4 రోజులు ఎంజాయ్ చేస్తాం అంటారు. నేనెలా ఆలోచిస్తానంటే నీకొచ్చే 30,000, 50,000, 60,000కి నువ్వు 4 రోజులు, 5 రోజులు షాప్ వదిలిపెట్టేసుకొని ఎళ్ళిపోతే ఎట్లా పైకొస్తావా అని నేనంటా. వాళ్ళ వర్షన్‌లో వాళ్ళకేముంటదంటే నా జీవితాంతం నాకింతే. నాకొచ్చేది 30,000 40,000 ఉంటది. నేను దీంట్లోనే పండగ చేసుకుంటా, అన్నీ చేసుకుంటాను. అందరూ నీలాగా ఉండరు కదా! అన్నట్టు వాళ్ళుంటారు. దెర్ ఈస్ నెవర్ ఎండింగ్ టాపిక్ ఫర్ దిస్. కోడిముందా, గుడ్డుముందా అంటే దీనికి లేదు. కెరియర్ ఎన్హాన్స్‌మెంట్ కోరుకోవాలి అనంటే బట్ స్టిల్ ఆళ్ళు మోటివేట్ చేస్తూనే ఉంటా. చాలా మారారు అందరూ గూడా. హ్మ్. నేను ఒకటే చెప్తానేంటంటే, మీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పటిదాకా మనకి పండగలు, లేకపోతే ఎంజాయ్‌మెంట్లు ఇవన్నీ ఉండకూడదని నేననుకుంటాను. నేనన్నీ చేసినా గూడా నాకు దేని మీద కూడా కిక్ ఉండదు ఈ రోజుకి. ఈ రోజుకి గూడా ఇంకా ఎదగాలి. ఇంకా నా ప్రొఫైల్ ఇంకా పెరగాలి. వీటిల మీదే నా ఫోకస్ ఉంటది. కానీ అందరూ అలా ఉండాలని నేను అనుకోలేను కదా! కంప్లీట్ మీ కంపెనీ గానీ, మీకు గానీ, మీ అందరి యాంబిషన్ ఫైనల్ గోల్ సెగ్మెంట్ ఏదైనా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఒక మిషన్ లాగా అంటే మెయిన్ చైన్ స్టోర్స్. అంటే ప్రతి ఏరియాలో ఫాస్ట్ ట్రాక్స్ అనేది పెట్టుకోవాలని నాకు ఆశ ఉంటది. ఎక్స్‌పాన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కార్ అనేది మీ ఇంట్లో ఉంటే ఫాస్ట్ ట్రాక్స్ ఇస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్ అన్నట్టు. అంటే కార్ కొనాలన్నా, అమ్మాలన్నా, కార్ రిపేర్ చేపియాలన్నా, కార్ డెంటింగ్, పెయింటింగ్ చేపియాలన్నా, కార్ సర్వీసింగ్ చేపియాలన్నా, కార్ ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ చేపియాలన్నా ఏ టు జెడ్ మేమే చేసే అంత. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రత్నదీప్ ఉంటది సూపర్ మార్కెట్. ఏ టు జెడ్ అక్కడే ఉంటాయి అన్నట్టు. అట్లనే కార్‌కి సంబంధించి ఐ వాంట్ టు బి. ఓకే. ఫ్రాంచైజ్ కాస్ట్ ఏమన్నా చాలా ఎక్కువగా అనుకుంటున్నారా? నా థాట్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఏది ఇప్పుడు సరే ఇప్పుడు మీ వేదికగానే నేను చెప్తున్నాను. ఈ ఒకవేళ ఎక్కడైనా ఫ్రాంచైజ్‌కి ఎక్కడికైనా ఎళ్ళాలంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5 క్రోర్స్ నుంచి 10 క్రోర్స్. సో, మీ స్టోర్, మీ థాట్స్ అన్నీ పెద్ద వెహికల్ లగ్జరీ సెగ్మెంట్సే కాబట్టి మినిమం ఆ! ఆ! ఆ బడ్జెట్‌లో ఆ ఇదిలోనే ఉన్నోళ్ళు ఉండాలి. ఉండాలి. ప్లస్ ఆ ఓనర్ డెలివరబుల్స్ షుడ్ కూడా బి అలా చేయగలం ప్యాషనేట్. అప్పుడు. ఓనర్ షుడ్ బి ప్యాషనేట్. ఉట్టి డబ్బులు పెట్టి చేస్తానంటే అవ్వదు. అతనికి కూడా ప్యాషనేట్ ఉండాలి. కార్స్ మీద గానీ, దేని మీద గాని ఈ కార్స్, ఆటోమొబైల్స్ ఈ పైన ఆటోమొబైల్ గానీ. మీద హి షుడ్ బి ప్యాషనేట్ అబౌట్. ఈ ఫీల్డ్‌లో ఊరికే ఏదో వచ్చింది రెగ్జిన్ ఏసేసామనేది అయితే నడవదు. మా ఒక్క ఫీల్డ్‌లో అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ బెవరేజెస్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీ తీసుకుందాం. నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నా. ఏదైనా ఒక పబ్ పెట్టాలి. మీ దగ్గర ఓ 10,00,00,000 ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎవడో ఒకడు నడిపిస్తాడు. కానీ మా బిజినెస్‌లో మీ దగ్గర 10,00,00,000 ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేస్తాను నడిపియి అంటే నడిపియలేడు. ఓనర్ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యెస్. అండ్ కొత్తదనాన్ని అన్వేషిస్తూనే ఉండాలి. అతనికి బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఈ బిజినెస్‌లో నడపలేరు. సో దట్ ఈస్ ద రీజన్ మాకు కాంపిటీటర్స్ చాలా తక్కువ వస్తారండి. హ్మ్. అంటే 8 ఇయర్స్‌లో కూడా హార్డ్‌లీ ముగ్గురు, నలుగురు వచ్చారేమో. ఫాస్ట్ ట్రాక్‌కి. మా ఫీల్డ్‌లో ఈ కార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ద రీజన్ ఈస్ ఓనర్ ఓన్లీ షుడ్ నో ఎవ్రీథింగ్. లేతే అంత ఈజీగా నడపలేరు. బట్ ఇఫ్ యూ కుడ్ సీ అదర్ బిజినెసెస్, కొన్ని కొన్ని బిజినెస్‌లో మీకు ఉట్టి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే ఎవరో ఒకరు మేనేజర్సో, జీఎంసో ఎవరో నడిపిస్తారు. చేయగలుగుతారు. బట్ ఇక్కడ అట్లా కుదరదు. ఓనర్ షుడ్ పర్సనల్లీ బీ దేర్ అండ్ హీ విల్ బీ అ ఫేస్ ఆఫ్ టు ద బ్రాండ్. ఎలా ఎన్హాన్స్ చేస్తుంటారు మీరు? అంటే ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి మిమ్మల్ని మీరు We ఈ we మార్కెట్ we గురించి we తెలుసుకోవాలి. will be very ఎలాంటి active. ఆర్టికల్స్‌ని గానీ లేకపోతే We will be ఎలాంటి very ఇన్ఫర్మేషన్ active గ్యాదర్ in social చేస్తుంటారు media. మీరు? మీరెక్కడ గ్యాదర్ చేస్తుంటారు ఇన్ఫర్మేషన్? నెక్స్ట్ ఇలా అప్‌గ్రేడ్ అవ్వాలి నా కారు అని. మై లైఫ్ స్టైల్ ఓన్లీ యాడ్స్ టు దిస్ బిజినెస్. అంటే నేను ఇప్పుడు నా టైం అంతా దుబాయ్ వెళ్ళటమని, అదర్ కంట్రీస్ వెళ్ళటం, అదర్ స్టేట్స్ వెళ్ళటం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న బిజినెస్ కానీ, అక్కడున్న లైఫ్ స్టైల్ కానీ, అక్కడున్న ఇది చూస్తే మన థాట్ ప్రాసెస్ కూడా మారుతూ ఉంటుంది. అండ్ మీటింగ్ న్యూ పీపుల్. Hmm. సో ఇప్పుడు నేను ఈ కార్స్ వల్ల చాలా డ్రైవ్స్కి వెళ్తూ ఉంటాను. సో దేర్ వీ మీట్ ఆల్ ది అలైడ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్ ఇన్ వన్ ప్లేస్. We party together, we meet together, we drive together. Their exchange of ideas and energies happen. రాకేష్ అన్న, పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు మీ బిజినెస్ దీనివల్ల నెగిటివ్ అయిద్దో మైనస్ అయిద్దో నాకు తెలియదు కానీ
ఆల్రెడీ బెంజ్ వెహికల్ ఆల్రెడీ ఓ 2 కోట్లు పెట్టి వాడే ఇంటీరియర్ అంతా చేసి ఇస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసి కస్టమైజ్ చేయాల్సినంత అవసరం దాని మీద ఇలాంటి బిజినెస్ కూడా రన్ అవుతుంది అనుకోవటం ఆ థాటే చాలా పెద్ద రిస్క్ యాక్చువల్లీ. స్టిల్ ఇలాంటి లగ్జరీ కార్స్ నడుస్తున్నాయి, మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎక్స్పాన్షన్ అవుతాను అంటున్నారు, అంతా బాగానే ఉంది. వాడే అన్ని పెట్టించాక మళ్ళీ కస్టమైజ్ అనే దాని మీద ఎప్పుడన్నా అనిపించింది అలా? సో ఇది గుడ్ క్వశ్చన్ అండి. కామన్ మ్యాన్కి, అంటే కామన్ మ్యాన్ ఇన్ ద సెన్స్ డబ్బులున్న కామన్ మ్యాన్కి తెలియదు. కానీ దెర్ ఆర్ సో మెనీ అలైట్ అండ్ మెచ్యూర్డ్ పీపుల్ హూ హ్యాస్ crores of rupees and in their lifestyle they doesn't use stock anything. ఇచ్చిన కారణం అలా వాడరు, దే కీప్ ఆన్ చేంజింగ్. బట్ ఇప్పటికీ మామూలు ఒక కామన్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి కార్లు అన్నీ ఇస్తుండగా మళ్ళీ 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి ఎవడు ఖర్చు పెడతాడని మీకు వచ్చిన డౌటే వస్తుంది. కానీ మా దగ్గరకు వచ్చే కార్లు అన్ని షోరూమ్ బళ్ళే వస్తాయి, అన్నీ ఆల్రెడీ షోరూమ్లో అన్నీ ఇస్తారు. మళ్ళీ వీ హ్యావ్ సో మెనీ యాడ్ ఆన్స్. ఇవే కాకుండా పాత కార్స్ ఫేస్ లిఫ్ట్ చేస్తాం. సో బిజినెస్ అనేది దెర్ ఈజ్ నెవర్ ఎండింగ్, అయితేనే ఉంటుంది. పోనీ ఒక వెల్ పాష్ బిజినెస్ మ్యాన్కి ఒక కార్కి కస్టమైజేషన్ ఎందుకు అవసరమో చెప్తారా? చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మిలీనియర్స్ బిలీనియర్స్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ ట్రావెల్ 300 to 500 kilometers ఫర్ ఎవ్రీ 2 days or 3 days. అది ఒప్పుకుంటారా? సో వీళ్ళకి కారే లోకం. వాళ్ళ ఇల్లు కూడా చాలా నెక్స్ట్ లెవెల్ బంగ్లా ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆఫీసులు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఆయన తిరిగేది ఈ కార్ ఒకటే. కరెక్ట్. ఈ కార్ మాత్రం ఒక ₹1 కోటి ఉన్నోడికి ఉన్న ఫార్చునర్ అదే, 100 కోట్లు ఉన్నోడికి ఫార్చునర్ కూడా అదే, సేమ్ అదే ఫ్యూచర్స్. కానీ ఆయన దగ్గర అంత డబ్బులుండి ఆయన అంత కంఫర్ట్ లగ్జరీస్ ఆయనకి అన్ని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ అన్నీ ఉన్నప్పుడు ఈ కార్లో ఆయన అట్లా వెన్ హీ హ్యాస్ మనీ, వెన్ హీ హ్యాస్ ఆప్షన్స్ ఆయనకు తెలిసినప్పుడు విల్ స్పెండ్. అట్లనే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక ఫార్చునర్ చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ పార్టీషన్ టు ఇట్. హీ వాంట్ ఎ టీవీ ఇన్ ఇట్, రిక్లైనర్ సీట్స్ అండ్ ఏ సస్పెన్షన్. ఈ 10-15 లక్షలు అవుతాయి. పీపుల్ ఆర్ స్పెండింగ్. కస్టమైజేషన్ ఒక కార్కి కంఫర్ట్ కోసం అవసరమా, ప్యాషన్ కోసం అవసరమా? అంటే ఇప్పుడు చేసే అన్ని కూడా కంఫర్ట్ కోసమే, నాట్ ఫర్ ప్యాషన్. అగైన్ ప్యాషన్ గివ్స్ యూ కంఫర్ట్. ప్యాషన్ చేసే సెగ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు వీల్స్ మారుస్తుంటాము, అది వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ దట్ మై కార్ షుడ్ లుక్ బ్యూటిఫుల్. ఇప్పుడు అదే మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి, కామన్ మ్యాన్ ఇల్లు కట్టినా ఎవరు కట్టినా కూడా ఇంట్లో మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటారు, అది ఒక ట్రెడిషన్. ఇళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు మీరు ఒక పెళ్లి చేసుకుంటే ఖర్చు పెడతా ఉంటారు. కానీ కార్లకు అనేది ట్రెండ్ ఇప్పుడు చాలా పెరిగింది. ఓల్డ్ జనరేషన్ ఇప్పటికీ దే ఫీల్ దట్ ఇట్స్ ఏ డిప్రిసియేషన్ వాల్యూ. బట్ నౌ యువర్ కార్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అంటే నీ స్టేటస్ సింబల్ ఫర్ యంగ్ జనరేషన్ కానీ వల్ల యువర్ కార్. మీరు కొంటున్న రోలెక్స్ కానీ వాడుతున్నటువంటి వెహికల్స్ కానీ కంఫర్ట్స్ ఇస్తున్నాయా, లేకపోతే స్టేటస్ సింబల్స్ని ఇస్తున్నాయా అని? అంటే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయని చెప్తాను. అరే వా. లైఫ్లో ఆఖరి రోజు అనుకుంటే ఇది చేసి చచ్చిపోవాలి అన్నంత పెద్ద అంబిషన్ ఉంది. ఇట్లా అంబిషన్స్ మారిపోతున్నాయండి, ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అసలు ఒకప్పుడు అనుకున్న అంబిషన్ ఇవాళ లేదు, ఇవాళ ఉన్నది రేపు ఉండట్లా. అంటే ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ ఇంప్రూవింగ్. ఆల్రెడీ మై మైండ్ సెట్ ఈస్ చేంజింగ్ అండ్ మై గోల్ ఆల్సో చేంజ్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగాలో లేదో నాకు తెలియదు, కానీ ఫిట్నెస్ కోసము ఒక బాడీని, ఒక మనిషికి ఫిట్నెస్ చాలా అవసరం. యాక్చువల్లీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. మీకేమో డిప్రెషన్ కోసం దాన్ని ప్యాషన్గా పెట్టుకున్నారు. చాలామంది బయట చూస్తేనేమో ఒక్కొక్క కోచ్ ఒక్కొక్కలాగా ఉన్నాడు. మన బాడీని మనం ఫిట్ పెట్టుకోవడానికి మీరు చాలా ఫిట్ కాబట్టి ఇది అడగాలి, చాలామందికి అవసరం కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో కరెక్ట్గా ఒక బాడీని ఫిట్నెస్తో ఫిట్గా మెయింటైన్ చేయాలని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, చేయాల్సిన పనులు కావచ్చు, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు షుగర్ తీసుకోను, అసలు కంపల్సరీ అసలు షుగర్ అనేది ఉండదు. ఈవెన్ మా వాళ్ళు ఎవరు కూడా, మా స్టాఫ్ కూడా ఎవరు, నేను ఈవెన్ టీ కాఫీ కూడా తాగాను, ఓన్లీ గ్రీన్ టీ. అసలు స్వీట్స్ తినను, మా అమ్మ చేసిన ఫుడ్ కూడా తినను. ఎప్పుడైనా ఒక్కసారి చీట్ మీల్ లాగా వారానికి ఒకసారి అట్లాగా ఏమన్నా తింటే ఏం కాదు. నచ్చిన ఫుడ్ తినము, నచ్చిన స్వీట్ తినము, నచ్చిన చికెన్ మటన్ తినము అని అంటుంటారు. అప్పుడు యూ మిస్డ్ ఇట్, ఆర్ లేకపోతే కంప్లీట్లీ ఇట్ సైడ్ ఉన్నాం కాబట్టి మీరు ఇవన్నీ బిలీవ్ చేయాలి. మీకు ఇంకొక సామెత కూడా ఉంది కదా, 3 నెలలు 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వారవుతారని. నేను రోజు అదే తింటే నాకు ఇప్పటికీ అదే తినాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక చెఫ్ ఉంటాడు, క్రేవింగ్స్ ఉండవు, అసలు క్రేవింగ్సే ఉండవు. నాకు చెఫ్ ఉంటాడు, నాకు రోజు తను చేసేది ఏదైతే ఉంటుందో అదే తినాలనిపిస్తుంది. నాకు అసలు ఎక్కడికి వెళ్ళి ఏం తినాలనుకుంటున్నాను, నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్కడ తిన్నాం.
జస్ట్ అక్కడ కనబడేసి వచ్చేస్తారు. ఓకే. సో మీకేం రిగ్రెట్స్ లేవు. అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి తప్పదు, ట్రావెల్ చేసినప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు తప్పదన్నప్పుడు తింటాము. బట్ మామూలుగా అయితే మాత్రం అసలు స్వీట్ అనేది, షుగర్ అనేది నోట్లోకి పోదు. 2 టైమ్స్ జిమ్కి పోతాం, చాలా హెల్తీగా ఉంటాం. అసలు అన్నిటికంటే ఫస్ట్ మార్నింగ్ 4:35కి లెగిస్తే మీరు లేచి కంటిన్యూస్గా ఒక నెల రోజులు 2 నెలలు చూడండి, మీకు రోజంతా చాలా హ్యాపీగా ఉంటారు. ఫైనల్గా అన్నయ్య గురించి, అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు నాకు క్వైట్ ఆపోజిట్. చాలా అసలు లోకం ఏం తెలియదు పాపం. నేను ఎంత ముదురో వాళ్ళంతా ఇన్నోసెంట్. సో వాళ్ళకి ఏం తెలియదు అసలు. అమ్మ గురించి కొంత డీటెయిల్గా చెప్పాలన్నప్పుడు ఎప్పుడన్నా భయపడుతుందా? మీకున్న రఫ్నెస్కి ఎప్పుడన్నా అడ్వైస్ చేయడానికి ట్రై చేస్తుందా? ఆమెకి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, మావాడు నిలబడతాడని. బట్ వీళ్ళ మైండ్ సెట్ను నా మైండ్ సెట్ అసలు టోటలీ డిఫరెంట్. మా అమ్మగారి గురించి అని నేను చెప్పట్లేదు. ఇవాళ రేపు ఎవరింట్లో అయినా వీళ్ళు స్పెండ్ చేసే సగం టైము పక్కనోడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఎవరైనా, మా అమ్మ ఏం అతిథులు కాదు. పలానా ఎగ్జాంపుల్, అది ఆ చీరల షాప్ ఇప్పుడు అంత నడవట్లేదంట కదా, ఇప్పుడు బిజినెస్ లేవంట కదా, నీకెందుకు తల్లి, నువ్వు తిన్నావా ఉన్నావా కూర్చోకుండా హౌ కెన్ యూ జడ్జ్ దట్? అసలు ఆ బిజినెస్ ఆయన ఎట్లా నడిపిస్తున్నాడో లేదో నాకు తెలిసి, ఆయన ఏంటో 1000 కోట్లకి వెళ్ళిపోయాడు ఈ మాట్లాడే ఆయన. ఈ రోజుల్లో చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నా మొన్న 4 ఎత్తేసారా, ఎక్కడ నడుస్తుంది? ఈ గాసిప్స్ మీద వీళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మా ఇంట్లోనే అట్లా ఉందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్నయ్య బాగా ఎడ్యుకేటెడ్, అబ్రాడ్ వెళ్ళారు అని అన్నారు. ఎలా ఉంటారు మీతో పాటు? బ్రదర్ అయిన మేము మాట్లాడుకోవటం, కలవటం చాలా తక్కువ అండి. ఇప్పుడు మొన్న కూడా వచ్చి వెళ్ళాడు. వాళ్ళు కూడా అసలు నన్ను డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే వీడి రోజంతా షాప్ అంటాడు అని చెప్పి. మా ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ. ఒక 10 years తర్వాత ఫాస్ట్ ట్రాక్ని కానీ లేదా రాకేష్ని ఎక్కడ చూడాలి అని అంటే ఎక్కడి వరకు వెళ్తుంది? నేనైతే నేను బతుకున్నంత వరకు ఐ విల్ సీ దట్, అంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్ అండి. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కన్సిస్టెన్సీ.